అది విశాఖపట్నం తెన్నేటి పార్క్. అక్కడ ఓ అనుకోని అతిథి పార్క్ వచ్చిన వారందరినీ అలరిస్తుంది. ఆ అతిథి అక్కడ గత 4.5 సంవత్సరాలుగా కదలకుండా ఉంది. మన పక్క దేశానికి చెందిన ఆ అతిథి ఎవరి ప్రమేయం లేకుండానే ఈ తెన్నేటి పార్కు వచ్చి చేరింది. విధివశాత్తు గాలులకు కొట్టుకొచ్చిన ఆ నౌక ఇప్పుడు అక్కడ టూరిస్ట్ స్పాట్ గా మారింది. తెన్నేటి పార్కు వచ్చిన వారందరూ ఆ నౌక దగ్గరికి వెళ్లి సెల్ఫీ తీసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇంతకు ఆ నౌక ఎక్కడి నుండి వచ్చింది, మరి ఎందుకు కదలలేకపోతుంది అనే విషయంపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. విశాఖ అంటే సుందరమైన ప్రదేశం. నిత్యం పర్యాటకుల తాకిడి, సముద్రపు అలలు, అందమైన పార్కులు విశాఖకు సొంతం. అలాంటి విశాఖకు ఓ అర్ధరాత్రి సమయాన వచ్చి చేరింది ఈ బంగ్లాదేశ్ నౌక. 2020 అక్టోబర్ 11న అర్ధరాత్రి బలమైన తుఫాన్ గాలులు వీచాయి. ఆ గాళ్లకు సముద్రం మధ్య నుంచి తీరానికి కొట్టుకువచ్చి రాళ్ల మధ్య చిక్కుకుపోయింది ఈ భారీ నౌక. ఇది బంగ్లాదేశ్ కు చెందిన నౌక. దీని పేరు ఎంవీమా. విశాఖపట్నం పోర్ట్ యాంకరేజ్ నుండి తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకువచ్చింది. 2020 నుండి ప్రస్తుతం 2025 వరకు షిప్ కదలకుండా అక్కడే ఉండిపోయింది. దీనిని తిరిగి తీసుకెళ్లాలని యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నించి విఫలమై అక్కడే వదిలేసింది. ఈ నౌకలో ఉన్న ఇంధనం దగ్గర నుంచి విలువైన యంత్ర సామాగ్రినంతా తీసుకుపోయి కేవలం నౌకను మాత్రమే వదిలిపెట్టారు. ఇలా పనికిరాని నౌకలను సముద్రంలో వదిలేయడం నిబంధనలకు విరుద్ధం. సముద్ర పర్యావరణం దెబ్బతింటుంది. తుక్కుగా మార్చి తరలించాల్సి ఉంటుంది. కానీ ఈ నౌక విషయంలో మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తూ వచ్చింది. దాంతో పోర్ట్ అధికారులు దాని జోలికి రాలేదు. విశాఖలో నేవీ సేవల నుంచి విరమించిన సబ్మెరైన్లు, యుద్ధ విమానం, హెలికాప్టర్ వంటి వాటిని మ్యూజియాలుగా మలచిన నేపథ్యంలో ఈ నౌకను కూడా పర్యాటకంగా ఉపయోగించుకోవాలని భావించారు. దాన్ని అక్కడే ఉంచి అందులో రెస్టారెంట్, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ప్రతిపాదించారు. మధ్యవర్తిగా గిల్మెన్ అనే సంస్థ రంగంలోకి దిగి యాజమాన్యంతో మాట్లాడి నౌకను తీసుకుంది. పర్యాటక శాఖకు అనుకూలంగా దాన్ని మార్చివ్వడానికి అంగీకరించింది. దీనిని కొంత భాగం మ్యూజియంగా, మరికొంత భాగం రెస్టారెంట్ గా ఉపయోగించుకోవాలని అనుకున్నారు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలో ఈ నౌకను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, రెస్టారెంట్ పెడతామని మాటలు చెప్పారు, కానీ చేయలేదు. ప్రస్తుతం తెన్నేటి పార్క్ తీరంలో చిక్కుకుపోయిన ఈ నౌకను వారంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శిస్తుంటారు. వారంతా ఇప్పుడు ఈ నౌకను అభివృద్ధి చేయాలని తెన్నేటి పార్క్ స్పెషల్ అట్రాక్షన్ ఈ బంగ్లాదేశ్ షిప్ అని అంటున్నారు. ఇది తెన్నేటి పార్క్ చాలా బాగుంది. ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి చాలా ఎక్సైట్ ఫీల్ అయినాం. ఎందుకంటే ఆ అలలకు మేము ఫస్ట్ టైం వచ్చినాం కదా, దానివల్ల మస్తు ఎక్సైట్మెంట్గా ఫీల్ అయినాం. ప్లస్ ఈ షిప్ను కూడా నేను చాలాసార్లు మట్కా సినిమా ఇప్పుడు వచ్చింది కదా, దాంట్లో కూడా చూసిన నేను. ఇక అట్లా మేము చూసి ఇక్కడికి వచ్చేటైంది. బాగుందన్న. అది మాకు చెప్పుడు ఏం చెప్పిల్లంటే అది ఎప్పుడో కొట్టుకొచ్చిందని చెప్పారు సైక్లోన్ వల్ల. ఇక అది ఇప్పుడే ఇక్కడనే ఉండిపోయిందని చెప్పిళ్ళు. అంతే అన్న. ఇక అటు ఇటు తిరిగినాం, బాగానే ఉంది. ఇక చాలా తీసుకున్నాం అన్న. చాలా వచ్చినప్పటి నుంచి ఇండే ఉన్నాం మేము. మంచిగా పీస్ఫుల్ ఉంది చుట్టుపక్కల కూడా. బీచ్ చూద్దామని ఇక్కడ వచ్చాను. చూసినప్పుడు ఇక్కడ షూటింగ్లు అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అది షిప్ని చూసిన. షిప్ని కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. వీడియోలు షూటింగ్స్ బాగా జరుగుతున్నాయి. మేము కూడా మంచిగా రీల్స్ తీసుకున్నాము. బీచ్ కూడా బాగానే ఉంది. కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. విశాఖ లాంటి పర్యాటక ప్రాంతానికి నిత్యం సందర్శకులు వచ్చిపోతుంటారు. అలాంటి వారి కోసం పార్కులను అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం తెన్నేటి పార్కుకు వెళ్లాల్సిన వారందరూ ఖచ్చితంగా అక్కడి షిప్ తో ఫోటో తీసుకుంటున్నారు. అంతేకాదు, ఇదే షిప్ ఇప్పుడు సినిమా షూటింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. For more videos like this, subscribe Big TV channel.